బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మ్ హౌసెస్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులు పూడి మోహన్, హారికగా గుర్తించారు. మరో 16 మందికి పైగా తీవ్ర గాయాలతో చికిత్స పొందినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలో కొంతమంది అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి, మరికొందరిని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు అధికారులు. లంచ్ టైంలో పేలుడు సంభవించడంతో పెను ప్రమాదమే తప్పింది. లేకపోతే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. పరిసర ప్రాంతాల్లో కావచ్చు, పరిసర గ్రామాల్లో దట్టంగా పొగ అలుముకుంది. దీంతో అక్కడ ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు అనకాపల్లి జిల్లా కలెక్టర్, అలాగే ఎస్పీ. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకూర్చడం అటు ఉద్దేశం కాదు, కానీ బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో, బయట సమాజంలో ఏం జరుగుతుందో మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, అప్రమత్తం చేయడంలో భాగంగానే ఇటువంటి కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడకూర్చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. అయితే ఇవి డిస్టర్బింగ్ విజువల్స్, బాక్స్లో మీరు చూస్తున్న డిస్టర్బింగ్ విజువల్స్ కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇప్పటికీ ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. అంబులెన్స్ కూడా అక్కడికి చేరుకుంది. ఘటనా ప్రదేశంలో అక్కడ గాయాలైన వాళ్ళని వెంటనే చికిత్స నిమిత్తం సమీప హాస్పిటల్కి తరలిస్తున్న పరిస్థితి మీరు చూస్తున్నారు. ఎసెన్షియా ఇటు అచ్యుతాపురం సెజ్లు ఎసెన్షియా అనే కంపెనీలో ఇప్పుడు రియాక్టర్ పేలింది. ఆ ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివరామకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ప్రస్తుతం అచ్యుతాపురం ఘటనలో అక్కడ గాయాలపాలైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? దాంతోపాటు అధికారులు ఏమంటున్నారు? నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ ఎసెన్షియా ఘటనలో అయితే ప్రస్తుతానికైతే ఇద్దరు చనిపోవడం అయితే జరిగింది, మరణించారు, మృత్యువాత పడ్డారు. అయితే ఒకరు పూడి మోహన్, ఒక మేలు, ఫిమేల్ ఏమో హారిక అని చెప్పి గుర్తించారు. అయితే 17 మందిలో అయితే 17 మందిని హుటాహుటినైతే అనకాపల్లి హాస్పిటల్కి అయితే తరలించారు. ఇందులో ఇద్దరికి విషమంగా ఉండి వాళ్ళిద్దరూ మృతి చెందడం అయితే జరిగింది. మిగతా 15 మంది అయితే ఉషా ప్రైమ్ హాస్పిటల్లో అయితే అనకాపల్లిలో అయితే చికిత్స అయితే పొందుతున్నారు. అయితే దీనికి సంబంధించి విశాఖ ఎంపీ అయితే అనకాపల్లి ఎంపీ ఇద్దరు కలిపి ఆరా అయితే తీస్తున్నారు. సీఎం రమేష్ అయితే ఘటనా స్థలంలో అసలు ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది అని చెప్పి తన ఆరా అయితే తీస్తున్నారు ఈ ఘటనపై. అయితే 15 మంది అయితే ఈ ఉషా ప్రైమ్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. సచిన్, అయితే ఈ రియాక్టర్ పేరుంది కాబట్టి ప్రస్తుతం అక్కడ రియాక్టర్కి సంబంధించి అదుపులో ఉందా, లేకపోతే దాన్ని మంటను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అగ్నిబాపక సిబ్బంది అయితే ఘటనా స్థలానికి చేరుకొని అయితే మంటలు అదుపులోకి తెచ్చారు. సచిన్, ప్రస్తుతానికి అయితే మంటలు అదుపులో ఉన్నాయి. అయితే ఈ రియాక్టర్ ఎందుకు పేలింది, దేనివల్ల పేలిందని చెప్పి ఈ ఘటనా స్థలంలో ఈ అగ్నిమాపక సిబ్బంది అయితే పోలీసు వాళ్ళు అయితేనే కానీ మొత్తం అంతా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఈ ప్రమాదం జరిగిన సంఘటనలోనే మొత్తం అధికారులు కానీ అందరూ ఉన్నారు. అసలు వీళ్ళని ఎలా జరిగింది ఏంటని చెప్పి ఆరా తీసే ప్రక్రియ జరుగుతుంది. అయితే క్షతగాతులు అయితే మటుకి ఈ 15 మందికి అయితే ఈ అనకాపల్లి హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారు. సచిన్, అయితే ఈ రియాక్టర్ పేరిన ఘటన తర్వాత పొగ అలుముకున్న పరిస్థితి చూస్తున్నాం. చుట్టుపక్కల గ్రామాలు కూడా పొగ వ్యాపించిన పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం ఈ పొగ వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా అని కోణంలో ఆరా తీస్తున్నారా? దర్యాప్తు జరుగుతోందా? దాంతోపాటు అక్కడ సమీప ప్రాంత ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? సచిన్, ప్రమాదం జరిగిన వెంటనే అయితే ఈ పొగ అయితే అమ్ముకోవడం వల్ల మొత్తం అందరికీ ఉక్కిరిబిక్కిరిగా అయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ప్రస్తుతానికి ఈ మంటలు అయితే అదుపులోకి రావడంతో ఈ పొగ అనేది కొంచెం చల్లారిందని చెప్పాలి. నిజంగా ఈ తీవ్రత అయితే పూర్తిగా తగ్గింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అయితే మటుకి మీరు అన్నట్టు ఈ పొగ రావడం వల్ల ఉక్కిరిబిక్కిరి రావడంతో స్థానికులంతా కొంచెం ఇబ్బంది పడడం అయితే వాస్తవమే. కానీ ప్రస్తుతానికైతే ఈ మంటలన్నీ అదుపులో రావడం వల్ల ఈ పొగ అయితే తగ్గిందని చెప్పాలి. సచిన్, ఇంతకీ ఎసెన్షియాకి సంబంధించి ఎసెన్షియా కంపెనీ భద్రతా ప్రమాణాలు పాటిస్తోందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎంతవరకు వచ్చింది ఎంక్వైరీ?
అదే ప్రస్తుతానికైతే ఈ మంటల ఆర్పే ప్రక్రియ అయితే ఉన్నారు పోలీసులు కానీ అగ్నిమాపక సిబ్బంది కానీ. ఈ ఒక పక్కన అధికారులు అయితే మట్టుకి అసలు ఈ నామ్స్, ఫైర్ అండ్ సేఫ్టీ నామ్స్ ఎంతవరకు ఉన్నాయి, ఆ రియాక్టర్స్ అవన్నీ ప్రాపర్ పొజిషన్లో అయితే ఉన్నాయా, ఏ విధంగా జరిగిందని చెప్పి అయితే ప్రస్తుతానికైతే ఆరా తీస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ అయితే రన్ అవుతుంది సచిన్. ప్రస్తుతానికైతే ఈ అధికారులంతా ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. కేవలం ఒక రియాక్టరే ఉంది అక్కడ, మిగతా ఎన్ని రియాక్టర్స్ ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు అక్కడ ఎందుకంటే రియాక్టర్ పేలిందంటే ఆ ప్రమాద తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంటుంది దానికని కంట్రోల్ రాకపోతే. సో ఈ నేపథ్యంలో ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? శివరామకృష్ణ. సచిన్, 2-3 రియాక్టర్లు ఉన్నాయి. అయితే ఒక రియాక్టర్ వాళ్ళ నుంచే పేలులు సంభవించడంతో హుటాహుటిన ఈ అగ్నిమాపక సిబ్బంది అయితే వచ్చి ఆ రియాక్టర్ని ఇమీడియట్ గా ఈ వాటర్ స్ప్రేతో మొత్తం అంతా చల్లార్చడం జరగడం వల్ల మిగతా రియాక్టర్స్ కి ఈ పాకకుండా అయితే జరిగింది. ఒకనొక పరిస్థితిలో ఈ అగ్నిమాపక సిబ్బంది కరెక్ట్ టైంలో వచ్చారనే చెప్పాలి. నిజంగా కరెక్ట్ టైంలో వచ్చి ఈ వాటర్ అంతా స్ప్రే చేయడం వల్ల సెకండ్ రియాక్టర్కి అయితే ఇది పాకకుండా, ఫామ్ అవ్వకుండా అయితే కాపాడగలిగారు. ఏదేమైనా కరెక్ట్ టైంలో అయితే వచ్చి అగ్నిమాపక సిబ్బంది అయితే వచ్చి ఈ రియాక్టర్ని అయితే నార్మల్ పొజిషన్కి అయితే తీసుకొచ్చారు. దానివల్ల ఈ ప్రమాదం తీవ్రత అయితే పెరగకుండా ఈ అగ్నిమాపక సిబ్బంది అయితే వాళ్ళ వర్క్ అయితే ప్రాపర్గా చేశారని చెప్పాలి సచిన్. రైట్ శివరామకృష్ణ. మొత్తంగా అయితే మాత్రం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫామ్ హౌసెస్లో ఘోర ప్రమాదం జరిగింది. ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలింది. ప్రమాదంలో 2 మృతి చెందారు. మరో 2 పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులు పూడి మోహన్ హారికగా గుర్తించారు. మరో 16 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కొంతమందిని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి తరలించగా మరికొంతమందిని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. లంచ్ టైంలో పేలుడు జరగడంతో పెను ప్రమాదమే తప్పింది. లేకపోతే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పరిసర గ్రామాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీ.